కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2023, 24, 25 ప్రతి సమ్మర్లో పెద్ద హీరోలు మొహం చాటేసిన 2026 సమ్మర్ మామూలుగా ఉండదు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోతాయంటూ 4 నెలల క్రితమే రిలీజ్ డేట్స్ ప్రకటించారు. తీరా సమ్మర్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరు చేతులెత్తేస్తున్నారు. సమ్మర్లో వస్తామని ఎవరైనా చెప్పినా నమ్మకూడదన్న నిర్ణయానికి ఆడియన్స్ వచ్చేశారు. 4 ఏళ్లుగా ప్రతి సమ్మర్లో ఇదే తంతు. ఊరించడం దేనికి, ఫ్యాన్స్ ను ఉసూరుమనిపించడం దేనికి? 2026 సమ్మర్ స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయి. థియేటర్స్ అన్ని కొత్త సినిమాలతో కళకళలాడిపోతున్నాయి. సమ్మర్ సందడి మామూలుగా ఉండదు అంటూ ఊరించారే గాని పవన్ తప్ప మరో స్టార్ రాలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినట్టు తెలియకుండా డిజాస్టర్ అయి వెళ్లిపోయాడు. ఈ సమ్మర్ కు ఎంతో మంది వస్తామని హ్యాండ్ ఇచ్చారు. గత ఏడాది సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంభరను సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారే గాని రావడం లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యంతో విశ్వంభర రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఈ ఏడాది సమ్మర్ అంతా మెగా హీరోలదే అనుకుని ఫ్యాన్స్ సంబరిపడిపోయారు. చిరంజీవి విశ్వంభరతో పాటు రామ్ చరణ్ పెద్ది కూడా వాయిదా పడుతోంది. బుకింగ్స్ ఓపెన్ చేయొద్దని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు నిర్మాతలు చెప్పడంతో పెద్ది వాయిదా పడ్డం గ్యారంటీ అని తేలిపోయింది. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఏప్రిల్ 30న పెద్ది రానట్టే. 2026 సమ్మర్ అనే కాదు, 23 నుంచి ఏ సమ్మర్ను తీసుకున్నా వాయిదాల పర్వమే నడుస్తోంది. ఈ సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ అంటూ ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత 2025 డిసెంబర్ 5న డేట్ అనౌన్స్ చేసిన ఎట్టకేలకు 2026 జనవరి 9న థియేటర్లలోకి అడుగుపెట్టింది. గత ఏడాది ఏప్రిల్లో రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్స్ ఒక్కటి రాలేదు. మిరాయ్ను ఏప్రిల్ 18న రిలీజ్ అంటూ ప్రకటించారు. విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 1కి వెళ్లిపోయింది. స్టార్ లేకుండా 2024 సమ్మర్ వెళ్లిపోయింది. 2024 ఏప్రిల్ 5న దేవరను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అనుకున్న టైంకు షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 10న విడుదలైంది. 2024 మే 9న రావాల్సిన కల్కి డిసెంబర్లో రిలీజ్ అయింది. 2023 నుంచి 4 ఏళ్లుగా సమ్మర్లో పెద్ద హీరోలు రావడం లేదు. షూటింగ్ పూర్తి కాక రాకపోతే ఓకే, ఐపీఎల్ కు భయపడి రావడం లేదా అనిపిస్తోంది. స్టూడెంట్స్ అనే కాదు, అన్ని వయసుల వాళ్లు ఐపీఎల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడిలో పడి సినిమాలను పట్టించుకోవడం లేదు. ఐపీఎల్తో పోటీ ఎందుకు అనుకున్నారో ఏమో గానీ స్టార్స్ అందరూ సమ్మర్ను అవాయిడ్ చేస్తున్నారు. సమ్మర్కు స్టార్స్ దూరం కావడం యంగ్ హీరోలకు కలిసొచ్చింది. మీడియం బడ్జెట్ మూవీస్ పోటీ లేకుండా థియేటర్స్లోకి అడుగు పెడుతున్నాయి. ఐపీఎల్ ప్రభావం ఉన్నా కావాల్సినన్ని థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది. పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు.